शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. పంతులు గారు చెప్పండమ్మా. మా అమ్మ నాన్న పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. పేరు గోత్రనామాలు చెప్పండమ్మా. పైడిపాల గోత్రం పైడిపాల గోత్రోద్భవస్య సూర్యప్రతాప్ విరూపాక్షి. సూర్యప్రతాప్ నామధేయస్య విరూపాక్షి నామధేయస్య సహ కుటుంబానాం. మా చిన్నాయన చంద్రప్రతాప్ సుమ. చంద్రప్రతాప్ నామధేయస్య సుమా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం. అమ్మా మీ పేర్లు చెప్పండమ్మా. రాజు రూప. రాజు నామధేయస్య రూపా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య వృద్ధ్యర్థం. ఏంది చిన్నాయన అట్లా చూస్తా ఉండావు? నా పేరు చెప్పకుండా అక్క పేరు చెప్పానేందానా? రాజుబావ అసలు భార్య రూపక్. నువ్వు ఉండవు కదా చిన్నాయన, అది చాలు. నాయనకు కూడా ఏదొక రోజు అర్థమైతాదిలే. అమ్మా రూపా, నువ్వు రాజు బావుండాలని రుక్మిణియే అర్చన చేయిస్తోంది. అలాంటిది నువ్వేంటమ్మా అంత దూరంగా ఉంటున్నావు? నువ్వు కూడా అర్చన చేయించు. ఆల్రెడీ నా పేరు మీద రాజు పేరు మీద రుక్మిణి పూజ చేయిస్తుంది కదా పిన్ని, మళ్ళీ ఎందుకులేండి. నా మనసులో ఉన్న మనిషి గురించి నేను చెప్పుకోవాలనుకున్నది ఆల్రెడీ అమ్మవారికి చెప్పుకున్నాను. అమ్మా, వీళ్ళందరూ కలిసి ఏదో ప్లాన్ చేశారనిపిస్తోంది. ఏమీ జరగకుండా నువ్వే చూసుకోవాలమ్మా. వీళ్ళు సంతోషంగా ఉండకూడదు. అంతకు మించి వేరే కోరికలేవీ లేవమ్మా నాకు. వీలైనంత తొందరగా రాఘవని చంపేయాలి. మా అత్తయ్యని రూపని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి. కుదిరితే కోమలి లైఫ్లో నుంచి అశోక్ని దూరం చేసి కోమలిని నన్ను ఒకటి చెయ్యమ్మా. అమ్మా, తొందరగా నన్ను ఇంట్లో నుంచి బయటపడేలా చూడు. నేను అశోక్ తొందరలో కలిసేలా చెయ్యి. నాకేమీ కాకుండా నువ్వే చూడాలి. ఇంతకు మించి నేను కోరుకునేదేమీ లేదు. మా అమ్మ నాన్న తొందరగా కలవాలమ్మా అంటే రాఘవ త్వరగా కోలుకోవాలి. ఇదంతా త్వరగా జరిగేలా
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థమిక్షాం దేహి చ పార్వతి ప్రణో దేవి సరస్వతి వాజే బిర్వాజినివతి ధీనామివతు ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరానమోం నమయితి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నేత్రిర్మతిర్మమ మనో వాంఛా ఫలసిద్ధిరస్తు దీర్ఘసుమంగళీ భవ. ఏమైందమ్మా? చీమ కుట్టింది బాబాయ్. అయ్యో, శివనాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా చిన్నాయన. చీమ ఎందుకు కుట్టుండాదో గాని కారణమైతే ఉండుంటాది కదా. అదే నిజమే రుక్మిణి. ఇదంతా నీ పనే కదా, చెప్తాను నీ సంగతి.